హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. నీళ్లు ఫ్రీగా దొరికే దేశంలో నీళ్ళని ఎవరు కొంటారు? ఇది నేను అన్నమాట కాదు. 1960s ఫెలిస్ బిస్లరీ అనే ఇటాలియన్ ఇండియాకి వచ్చి వాటర్ని అమ్ముతాను అని అన్నప్పుడు అందరూ అన్నమాట. సో ఎంత నిరుత్సాహపరిచినప్పటికీ, ఎంత డిసప్పాయింట్మెంట్ చేసినప్పటికీ ఈ ఫెలిస్ బిస్లరీ వాటర్ని ఒక వాటర్ బాటిల్లో ఒక గాజు సీసాలో అమ్మటం మొదలుపెట్టాడు. దాని పేరే బిస్లరీ వాటర్ కింద అమ్మటం చేశాడు. సో ఈ విధంగా అతను ఫస్ట్ ధనిక వర్గాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. అక్కడి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత ఇది ఏదో భవిష్యత్తుకు ఉపయోగపడేలాగా ఉంది అని చెప్పేసి 1969లో ఫెలిస్ బిస్లరీ నుంచి పార్లే గ్రూపు రమేష్ చౌహాన్ ఆధ్వర్యంలో ఇది పర్చేజ్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి. సో పర్చేజ్ చేసిన డీల్ ఎంతో తెలుసా? 4 lakhs మాత్రమే. సో 1969 తర్వాత వాళ్ళు ఫస్ట్ ప్లాంట్ పూణేలో పెట్టారు. అక్కడి నుంచి ఇప్పుడు కనుక తీసుకున్నట్లయితే 122 ప్లాంట్స్ దేశం మొత్తం మీద ఉన్నాయి. 4500 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో దేశం మొత్తం మీద అత్యధికంగా ఉన్నటువంటి 20,000 crores వర్త్ ఉన్నటువంటి కంపెనీగా బిస్లరీ వాటర్ ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాము. ఈ రోజుల్లో వీళ్ళు అప్పుడు కూడా టార్గెట్ చేసింది ఎవరిని అంటే, ఫస్ట్లో ప్రజల నుంచి రిలక్టెన్స్ వచ్చినా కూడా వీళ్ళు ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే రైల్వే ప్రయాణికుల మీద చేశారు. రైల్వే ప్రయాణికుల మీద, అదేగా ట్రావెలర్స్, బస్ ట్రావెలర్స్, ఎక్కడైతే ట్రావెలింగ్ ఉందో అక్కడ వాటర్ని సేల్ చేయడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఇది రెస్టారెంట్లకి, హోటల్స్కి, తర్వాత ప్రతి చోట ఇవ్వడం మొదలుపెట్టారు. సో ఎంత ప్రాముఖ్యత పొందిందో తెలుసు. ఇప్పుడు ఈరోజు కనుక తీసుకున్నట్లయితే బిస్లరీ మార్కెట్ షేర్లో 40% షేర్ బిస్లరీలోనే ఉంది. అదే కాకుండా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్ కూడా, అరే భాయ్ ఎగ్ బిస్లరీ దేదో అంటాం. ఏ మినరల్ వాటర్ కావాలన్నా కూడా ఎగ్ బిస్లరీ దేదో. సో బిస్లరీకి అంత ప్రాముఖ్యత వచ్చింది. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఎవరైనా సరే ఫస్ట్లో నిరుత్సాహంగానే ఉంటారు. కానీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పార్లే ఇంత ప్రాముఖ్యత పొందింది. సో 2009లో ఈ బిస్లరీ ఏం చేసిందంటే ఐకానిక్ బ్లూ కలర్ నుంచి గ్రీన్ కలర్కి మార్చుకుంది తన ప్రొడక్ట్స్ అన్నిటిని. సో అక్కడి నుంచి కూడా బాగా ప్రాముఖ్యత పొందింది. సో బిస్లరీ స్టోరీ ఇది. మీకు నచ్చిందా? థ్యాంక్ యూ.